ఫైట్ మాత్రం చాలా అసలు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలు ఉండదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో కూడా మన జగపతి బాబు గారు చేసేదానికి ఎవరైతే ఏం కథ అనేది ఒక కంకుల్స్ ప్రభాస్ ఎవరు ఏం కథ అనేది అయితే క్లియర్ చూపించిండ్రు. అది మాత్రం ఎండ్ స్క్రీన్ లో మర్చిపోకండి. ఇంకోటి సునీత హాసన్ ఎక్కువ రోల్ అనేది ఎక్కువ లేదు. పృథ్వీరాజ్ మన సలార్ ప్రభాస్ అనేది మాత్రం ఎక్కువ అన్న ప్రభాస్ పెట్టుకుని ఎందుకు డిసప్పాయింట్ అయితే చెప్పు. నేనైతే డిసప్పాయింట్ ఏం కాలేదు, మంచిగా ఎంజాయ్ చేస్తాను. రాత్రి ఎదురు లేకుండా సినిమా అయితే మొత్తం హైయెస్ట్ గ్రాసింగ్ కావాలా. ఇదో డైనోసార్ అంటే గ్రూప్ ప్రపంచానికి ఏ జీవి కూడా అడ్డు లేదు. అలాగే ఈ టాలీవుడ్ కానీ మొత్తం ఇండియా హిస్టరీ ప్రపంచ హిస్టరీ మొత్తము ఆ నంబర్ రికార్డులు పద్ధతిలో కొట్టిపోవాలా. ఎవరు అనేది అర్థం ఉండకూడదు అంతే. మొక్కుతానా ప్రతి ఒక్కరికి అందరికి మొక్కుతా. ఏమో కేజీఎఫ్ కి అసలు సంబంధం లేదని ఎన్నో సార్లు చెప్పినారు. మళ్ళా కేజీఎఫ్ 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 ఇప్పుడు అవతార్ తీసిండు, అవతార్ సేమ్ అదే అన్నట్టు స్టోరీ పరంగా చూడండి అంతే. మీకు నచ్చిందా లేదని డైరెక్షన్ ఆడ మీకు ఫాల్ట్ వచ్చింది చెప్పండి చెప్పండి. టెలివిజన్ మీకు కేజీఎఫ్ అనే ఎక్కువ లేవా? అదే అన్న కొందరు ఎవరికన్నా అనిపించచ్చు, కొందరు కనిపించచ్చు. ఎందుకంటే ఫైట్ చేయకపోతుంటే వాళ్ళ అమ్మ ఆపుతుంది. అవన్నీ మాత్రం కొద్దిగా అనిపించచ్చు. అదొకటి సూపర్ ఉంది. తమ్ముడు చెప్తాము బాగా ఒక్క నిమిషం నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేజీఎఫ్ ఫ్లాగ్ ఉంది అంటున్నారు కొందరు. అన్న కేజీఎఫ్ వేరు ఇది వేరు. బీజీ ఒక్కటి రవి బాస్రా గారు నీకు కేజీఎఫ్ దే కొడతారా? కబ్జాలో అదే అంటారు, మళ్ళీ దీంట్లో అదే అంటారా? దాన్ని వేరు ఇది వేరు. లేదు టాక్ వస్తుంది అట్లా. కేజీఎఫ్ చెప్పలేదు మాటలు చెప్పలేదు అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి దీనికి ఏమన్నా ఉందా సంబంధం ఉందా? ఒకవేళ కబ్జా అంటే కొద్దిగా సింక్ అయినా అంతే. ఇంకా అంతకు మించి నేనేం చెప్పాను.